జేబులోంచి రూపాయి పెట్టుకొని చదువుకోవాలి అన్న బాధ బెంగా లేదు. ఎడ్యుకేషనల్ లోన్ వాళ్ళే ఆరామ్సే కల్పిస్తారు. అండ్ ఆల్సో మనకి స్కాలర్షిప్స్ కూడా చక్కగా ఇప్పించి మంచి యూనివర్సిటీస్లో చక్కగా ప్లేస్ అయ్యేటటువంటి చేస్తారు. సో ఆల్ దిస్ పవర్ గోస్ టు వి సోర్స్. వీళ్ళ గురించి చాలా విన్నాను, బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎలా అవుతుంది, స్టూడెంట్స్కి ఎలా బెనిఫిషియల్గా ఉంటుంది, లోన్స్ ఎలా ఇప్పిస్తారు, ఎన్ని యూనివర్సిటీ ఉన్నాయి, 20 years ఎక్స్పీరియన్స్ కదండి. ఒక్కసారి అమీర్పేటలో ఉన్నటువంటి వి సోర్స్ వాళ్ళ ఆఫీస్కి వచ్చేసాను నేనైతే. స్టాఫ్తో మాట్లాడదాం, స్టూడెంట్స్తో మాట్లాడదాం, ఇంకా ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందాం, అండ్ దెన్ ఐల్ గెట్ బ్యాక్. సో మన స్టైల్లో ఏమాత్రం లేట్ చేయకుండా 3, 2, 1 గెట్ సెట్ గో. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వి సోర్స్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆఫ్ ది కంట్రీ అండ్ అలాగే ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా బ్యాంక్ ఎంప్లాయీసే వచ్చి ఇక్కడ కూర్చొని స్టూడెంట్స్కి లోన్కి కావాల్సినటువంటి అన్ని ఆపర్చునిటీస్ కల్పిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. లోన్ ఉంటే చదువుకోవాలి అని ఆలోచించే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. వీళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగడాలు, లోన్ల కోసం కష్టపడ్డాలు కాకుండా బ్యాంక్ ఎంప్లాయీసే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటారు. కాబట్టి బ్యాంకింగ్కి సంబంధించి డౌట్స్ కానివచ్చు, ఎడ్యుకేషనల్ లోన్కి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ దగ్గర నుంచి అమౌంట్స్ దాకా మొత్తం డీటెయిల్డ్గా అర్థం చేసుకొని స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి హెల్ప్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. సో నాకు ఒక పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, వి సోర్స్ టోటల్గా ఒక స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు. స్టూడెంట్ని గ్రూమ్ చేయడం దగ్గర నుంచి, పేరెంట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ లోన్స్ రూపంలో కల్పించడం దగ్గర నుంచి, స్టూడెంట్స్ తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత తన స్కాలర్షిప్తో తను చదువుకుంటున్నాడు అన్న భరోసా కల్పించడం దగ్గర నుంచి, స్టూడెంట్కి కావాల్సినటువంటి బెస్ట్ సెలెక్షన్ చాయిసెస్, స్టూడెంట్ని గ్రూమ్ చేయడం, స్టూడెంట్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడం, దాని తర్వాత చాయిసెస్లో బెటర్గా హెల్ప్ చేయడం, ఇవన్నీ చేస్తుంటే ఇది కేవలం ఒక ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్లా కాదు, ఇట్ ఈస్ మోర్ దాన్ వాట్ ఎ స్టూడెంట్ నీడ్ అన్నది అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. అసలు వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్ అంటే, వి సోర్స్ ఓవర్సీస్ పదే ఫోకస్ చేస్తున్న పాయింట్, స్టూడెంట్ జేబులోంచి రూపాయి కూడా ఖర్చు పెట్టించకుండా ఎడ్యుకేషనల్ లోన్ ఇప్పిస్తున్నారు. దెన్ వాళ్ళకి కూడా స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ దాంతోనే చదువు అంతా కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్, యూ ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఎవ్రీ రూపీ వాట్ యూ స్పెండ్ అన్నది ఒక పాయింట్ ఉంది కదా. ఆ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నామో మనం తెలుసుకోవాలి. సో బేసికల్గా ఒక స్టూడెంట్ ఫారెన్ వెళ్ళాలి, చదువుకోవాలి అని అంటే వీసా ప్రాసెసింగ్ ఫీజు దగ్గర నుంచి ట్రావెల్, అకామిడేషన్, ఆ కోర్స్ రిలేటెడ్ ట్యూషన్ ఫీజ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ల్యాప్టాప్స్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, స్టేషనరీ అవ్వచ్చు, ఇలా A to Z ఆఫ్ ఆల్ స్టూడెంట్ నీడ్స్కి సంబంధించి వన్ స్టాప్ డెస్టినేషన్ ఏదైనా ఉంది అంటే అది మన వి సోర్స్. ఎక్స్ట్రాగా ఏ ఖర్చు, ఏది ఫోర్స్ చేయరు, అంతా క్లియర్గా ఇది అవుతుంది, ఇది టర్మ్ ఫీజు, ఇంత మీరు పే చేయాలి, వీసా ప్రాసెసింగ్ ఫీజ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చెప్పేస్తారు. కాబట్టి దిస్ ఇస్ వన్ స్టాప్ డెస్టినేషన్ అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఉన్న ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ ఆల్ ది కౌన్సిలింగ్ ఫ్లోర్ అనమాట. అంటే యూకే వెళ్ళాలనుకున్నా, ఏ దేశం వెళ్ళాలనుకున్నా, ఒక స్టూడెంట్ ఇక్కడికి రావాలి అని అనుకున్నప్పుడు దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఏ దేశం వెళ్ళాలి, ఏ దేశంలో ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ యూనివర్సిటీ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఎక్కడ చదువుకుంటే వాళ్ళ గోల్ రీచ్ అవుతాం, ఇదంతా డెసిషన్ జరిగేది ఇక్కడే అనమాట. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో మోర్ దాన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి. ఏ యూనివర్సిటీ ఏ కోర్స్ ఆఫర్ చేయడంలో దిట్ట అన్నది వీళ్ళ కన్నా బాగా ఇంకా మార్కెట్లో ఎవరికి తెలియదనే చెప్పొచ్చు. అందుకనే ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ తీసుకుంటే స్టూడెంట్కి ఏ లైఫ్ సూపర్గా ఉంటుంది అన్నది ఈజీగా మన డెసిషన్ని సింప్లిఫై చేయడానికి యూ హ్యావ్ టు కమ్ టు దిస్ ఫ్లోర్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, పేరెంట్స్ కూడా ఇక్కడ స్టూడెంట్స్తో పాటు వచ్చి వాళ్ళ యొక్క స్కోర్ని బట్టి, వాళ్ళ యొక్క గోల్ని బట్టి, వాళ్ళ యొక్క ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏ రకంగా కొనసాగించాలి అని తెలుసుకోవడానికి ఇక్కడ కౌన్సిలర్స్తో మాట్లాడుకొని మొత్తం ఒక డెసిషన్ మేక్ చేసుకున్న తర్వాత ఫినాన్షియల్స్ అన్ని ఇందాక మనం మాట్లాడినట్లుగా కింద ఫిన్టెక్ వెళ్ళాం కాబట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సరే, లోన్ ప్రాసెసింగ్ ఈజీ అవుతుంది, వీసా ప్రాసెసింగ్ ఈజీ అవుతుంది, వీళ్ళు అవైలబుల్గా ఉన్నారు, ఇంతవరకు ఓకే. కానీ 24/7 రెస్పాన్సివ్గా ఉన్నారు అన్నది మాత్రం నిజంగా ఇక్కడ అండర్లైన్
చేసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే ఎవరికైనా సరే గబుక్కుని ఒక డౌట్ వస్తుంది, ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. ఎనీ టైమ్ యూ హ్యావ్ అ డౌట్ అండ్ దే ఆర్ దేర్ టు హెల్ప్ యూ. అంతకంటే అష్యూరెన్స్ నాకు తెలిసి లైక్ ఇఫ్ ఐ వాజ్ ఇన్ దట్ పొజిషన్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ అనిపిస్తుంది నాకు. అంత అష్యూరెన్స్ కల్పిస్తున్నటువంటి ఈ V-Source నిజంగా స్టూడెంట్ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడంలో ఓ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని మాత్రం నాకు చెప్పొచ్చు. జీవితంలో మనం ఏం అవ్వాలనుకుంటున్నాము అన్న అంశానికి సంబంధించి యూకే పిలుస్తుందా, యూఎస్కి వెళ్ళాలా, ఫ్రాన్స్కి వెళ్ళాలా, జర్మనీకి వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇఫ్ యూ కెన్ జస్ట్ స్టెప్ ఇన్ టు దిస్ పర్టికులర్ ప్లేస్, V-Source ఓవర్సీస్ కన్సల్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్తో మాట్లాడిన తర్వాత యువర్ డ్రీమ్ ఇస్ క్లియర్, యువర్ గోల్ ఇస్ క్లియర్, యువర్ డెస్టినేషన్ ఇస్ క్లియర్ అండ్ యువర్ వే ఇస్ ఆల్ క్లియర్. గత 20 సంవత్సరాలుగా 20,000 మందికి పైగా స్టూడెంట్స్ ఈ పర్టికులర్ V-Source నుంచి లాభం పొందారు అని అంటే నథింగ్ మోర్ దాన్ దట్. ఇట్ ఈస్ నౌ ద టైమ్ యూ హ్యావ్ టు మేకప్ అ చాయిస్. సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చాలు. సో ఇప్పుడు మనం V-Source వాళ్ళ ఆఫీస్లో సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. ఈ సెకండ్ ఫ్లోర్ అంతా ఏంటంటే బేసికల్గా ప్రాసెసింగ్ అండ్ అప్లికేషన్స్ ఫైలింగ్ ఫ్లోర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అప్లికేషన్ విధానం ఉంటుంది. సో వన్స్ ఇందాక మనం కింద ఫాలో అయినట్లుగా ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ కోర్స్ చేయాలి అన్న ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ యూనివర్సిటీకి సంబంధించి ఫీ ప్రాస్పెక్ట్స్, ఆ ఫీ ఎలా పే చేయాలి, బ్యాంకింగ్ లోన్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, విధి విధానాలు ఏంటో గ్రౌండ్ ఫ్లోర్లో తెలిసేసుకున్నాం. సో మనకి క్లారిటీ వచ్చేసింది ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ దేశంకి వెళ్ళాలి అని. అండ్ నౌ ఈ ఫ్లోర్కి వచ్చిన తర్వాత మనకి అప్లికేషన్స్ ఫైలింగ్ ఫర్ ఎవ్రీ కంట్రీ, అంటే ఒక యూనివర్సిటీకి ఎలా అప్లై చేయాలి దగ్గర నుంచి, అసలు ఆ దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి దగ్గర నుంచి, వీసా ఎలా అప్లై చేయాలో దగ్గర నుంచి, టోటల్గా అప్లికేషన్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అంతా మనకి ఇక్కడ జరుగుతుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన పాయింట్, ఒక యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ 24 hours ఆ యూనివర్సిటీ దగ్గర నుంచి ప్రాస్పెక్ట్ సంపాదించడం వీళ్ళ గొప్పతనం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 6,000 పౌండ్ల వరకు ఒక స్టూడెంట్కి స్కాలర్షిప్ని వీళ్ళు ఆ యూనివర్సిటీస్ దగ్గర నుంచి పొందించే విధంగా చేస్తారనమాట. అంటే 6,000 pounds అంటే ఇది అసలు సామాన్యమైన విషయం కాదండి. ఒక స్టూడెంట్ క్యాలిబర్ని బట్టి, ఒక స్టూడెంట్ పర్సంటేజ్ని బట్టి, ఒక స్టూడెంట్కి ఉన్నటువంటి ఎక్స్పోజర్ని బట్టి ఏ యూనివర్సిటీ ఎంత మ్యాక్స్ స్కాలర్షిప్ ఇప్పించగలదో వీళ్ళు పాపం ఆ బాధ్యత అంతా తీసుకొని ఒక స్టూడెంట్కి స్కాలర్షిప్ ఇప్పిస్తారు. అది కూడా 6,000 పౌండ్ల వరకు ఇప్పిస్తారనమాట. ఇప్పుడు ఇన్ని ఫ్లోర్స్ చూశారు కదా V-Source వాళ్ళ ఆఫీస్ గురించి, V-Source వాళ్ళు అసలు ఏం చేస్తారన్న విషయం గురించి మీకు క్లారిటీ వచ్చింది కదా. ఒక 3 టేక్అవే పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక స్టూడెంట్కి 100% వీళ్ళు చెప్పినటువంటి పేపర్ డాక్యుమెంటేషన్ కనుక మీరు ప్రొవైడ్ చేస్తే 100% వీసాని తెప్పించే బాధ్యత వీళ్ళదే. 100% ఒక యూనివర్సిటీకి దగ్గర నుంచి అప్ టు 6,000 pounds వరకు స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేసే బాధ్యత V-Source వాళ్ళదే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎడ్యుకేషనల్ లోన్ కనుక మీరు అప్లై చేయాలి అని అనుకుంటే 100% నాన్ కొలేటరల్ ఎడ్యుకేషనల్ లోన్ ఇప్పించే బాధ్యత కూడా V-Source వాళ్ళదే. అమ్మయ్య, ఒక స్టూడెంట్కి కానీ ఒక పేరెంట్కి కానీ ఇంతకంటే కావాల్సింది ఏముంటుందండి? చక్కగా చదువుకోవాలి, మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి, జీవితంలో పైకి రావాలి అని స్టూడెంట్ అనుకుంటాడు. జేబులోంచి ప్రతిసారి ఫీజులు కట్టడానికో, ట్రాన్స్పోర్ట్కో, అకామిడేషన్కో, ఫుడ్కో, స్టేషనరీకో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. బికాజ్ అందరికీ బార్న్ విత్ గోల్డెన్ ఆర్ సిల్వర్ స్పూన్స్ అవ్వదు కదా సిచ్యువేషన్. సో వన్స్ ఫర్ ఆల్ బ్యాంక్ సపోర్ట్తో పిల్లలు హ్యాపీగా చదువుకోవచ్చు అని ఒక ధీమా పేరెంట్స్కి ఉంటే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. సో ఇంత మొత్తం రెస్పాన్సిబిలిటీ ఇస్ టేకెన్ అప్ బై V-Source. కాబట్టి అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీసెస్. ఇన్ని సర్వీసెస్ సిన్స్ 20 years నుంచి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎక్రిడేషన్స్ కూడా ఇన్ని కావు. అవన్నీ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. యూజువల్గా అండి ఒక ఎక్రిడేషన్ ఉంది అని అంటే అది చాలా వెయిటేజ్ని ఇస్తుంది. ఎందుకంటే ఎంతో నమ్మకం లేకపోతే తప్ప ఒక సంస్థకి అంత గుర్తింపు రాదు. అలాంటిది ఇంటర్నేషనల్ ఎక్రిడేషన్స్ ఉన్నాయి అని అంటే 100% మనం తీసుకుంటున్న డెసిషన్ కరెక్టే అని అనిపించడానికి ఇవి చాలా 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 హెల్ప్ అవుతాయి. ఫస్ట్ వన్ ఈజ్ EAI, యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. లైక్ మీరు జర్మనీ వెళ్ళాలనుకున్నా, ఫ్రాన్స్ వెళ్ళాలనుకున్నా, సో ఈ యూరోపియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్ అనమాట. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఫేర్స్ అనమాట, ICEF ఏజెన్సీ స్టేటస్.
ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్కి సంబంధించింది అండ్ ఆ గుర్తింపు కూడా మన వి సోర్స్ సంస్థకి ఉంది అని మాత్రం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కమ్స్ నఫ్సా, వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్. సో ఇదేంటంటే బేసికల్గా టైర్ 1 యూనివర్సిటీస్కి సంబంధించి, అంటే అక్కడ యూనివర్సిటీస్లో మన స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవచ్చు అని 100% గుర్తింపుని వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఒక ఇంటర్నేషనల్ అక్రిడేషన్ ఏజెన్సీ అనమాట ఇది. ఈ మూడిటితో కాకుండా ఈటీఎస్ అని చెప్పేసి మనకి ఇంకొక ఏజెన్సీ కూడా ఉంది. దిస్ ఆల్సో హెల్ప్స్ అస్ ఫర్ ఇప్పుడు స్టూడెంట్స్ జిఆర్ఈ, టోఫెల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, సో ఈ ఎగ్జామ్స్ మీద స్పెషల్ డిస్కౌంట్ అందించడంతో పాటు ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ప్లేస్మెంట్ కావచ్చు, ఎగ్జామ్ అపియరెన్స్ దగ్గర నుంచి దాని ప్రాస్పెక్ట్స్ ఇవన్నీ కవర్ చేసే ఒక సంస్థ ఈజ్ ఈటీఎస్ అనమాట. సో ఇంటర్నేషనల్లీ పెద్ద పెద్ద సంస్థల యొక్క అక్రిడేషన్ మన వి సోర్స్కి ఉంది. కాబట్టి మీరు నిశ్చింతగా, నిర్భయంగా, నిరభ్యంతరంగా మీ యొక్క స్టూడెంట్ కెరియర్ని వి సోర్స్ వాళ్ళ చేతుల్లో పెట్టచ్చు అన్నది నాకు అర్థమవుతుంది. అంటే మనకి దూరపు కొండలు నులుపు అని అనుకుంటాం, కానీ మన ఇంట్లో మన నేషనల్ అక్రిడేషన్స్ కూడా వీళ్ళకి చాలా ఉన్నాయండి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్, లెట్ us ఆల్సో టేక్ ఎ లుక్ ఎట్ ద నేషనల్ అక్రిడేషన్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారి దగ్గర నుంచి మన వి సోర్స్ గ్రూప్కి చాలా అక్రిడేషన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి వి సోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, వి సోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వి సోర్స్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇన్ని గుర్తింపులు ఉన్నటువంటి మన వి సోర్స్ టీమ్ యాజ్ సచ్గా వాళ్ళ సర్వీసెస్ హైదరాబాద్లో వచ్చేసి ఇప్పుడు మనం ప్రస్తుతం అమీర్పేట్ ఆఫీస్ దగ్గర ఉన్నామండి. అంతేకాకుండా వీళ్ళకి బ్రాంచెస్ జేఎన్టీయూ దగ్గర ఒకటి ఉంది అండ్ దిల్సుఖ్ నగర్లో ఒకటి ఉంది. అండ్ అలాగే వీళ్ళ సర్వీసెస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతిలో వీళ్ళ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కటి మాత్రం చెప్పొచ్చు, ఒక స్టూడెంట్కి బంగారు భవిష్యత్తు కావాలి అని అంటే తన టాలెంట్తో పాటు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చాలా అవసరం. ఫైనాన్షియల్ హెల్ప్తో పాటు మంచి యూనివర్సిటీ డెసిషన్ మేకింగ్ కూడా చాలా అవసరం. మంచి యూనివర్సిటీ డెసిషన్తో పాటు పేపర్ ఫైలింగ్ వర్క్ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ మొత్తం బాధ్యతని వి సోర్స్ తన భుజాల మీద తీసుకొని ఒక స్టూడెంట్కి బెస్ట్ ఫ్యూచర్ని ప్రామిస్ చేస్తుంది అని అంటే ఇప్పుడు మాత్రం టైం మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడే ఫారెన్ వెళ్ళి ఎస్పెషల్లీ మాస్టర్స్ చేయాలి, యూకే వెళ్ళి మాస్టర్స్ చేయాలి అని అనుకునే మీ స్టూడెంట్ డ్రీమ్ని సపోర్ట్ చేస్తూ వి సోర్స్ కన్సల్టెన్సీని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.